కూటమి సర్కార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ అక్కస్తోనే కడపలో మహానాడు నిర్వహించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ విమర్శించారు. 3 రోజుల మహానాడులో బూతులు భజనలు తప్ప మరేమీ లేదన్నారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబునని, డబ్బుతో ఓట్లు కొనాలనే పద్ధతిని తీసుకొచ్చింది చంద్రబాబుని విమర్శించారు. కడప అనేది, రాయలసీమ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని, తమ పార్టీకి ఏదో అద్భుతమైన బలం ఉంది అని నిరూపించుకోవాలనే తాపత్రయంతో అక్కడ నిర్వహించారు. సరే, ఆ 3 రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ డయాస్ మీద ఆర్భాటం బాగా చేశారులే, దానిలో ఏమీ సందేహం లేదు. బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు, ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అభద్రతాభావం చంద్రబాబు నాయుడు గారికి. ఆ అభద్రతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారిచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7, అవి కాక 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు